హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. మరిగే నీటిలో రవ్వ వేసి చూడండి. చాలా అంటే చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నిండా నీళ్లు వేసుకున్నానండి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత నీళ్లు బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వనైతే వేసేసుకుందాము. ఉండలు కట్టకుండా ఇలా మగ్గించుకోవాలండి రవ్వని. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చూడండి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుందామండి. గోధుమ పిండి వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే కడుపు నిండా తినేస్తారండి. చూడండి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇలా సాఫ్ట్‌గా ఉండాలండి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము. చూడండి ఇలా ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకుందాము. మరీ మందంగా కాకుండా పల్సగా కాకుండా మీడియం సైజులో ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలండి. చూడండి కొద్ది పొడి పిండి జల్లుకుంటూ ఇలా చపాతీలాగా ఒత్తేసుకుందాము. ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక కప్పు రవ్వ ఉంటే చాలండి. కొద్ది గోధుమ పిండి వేసుకొని ఇలా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చు. మొత్తం చపాతీలన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించేసి దోస ప్యాన్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా కాల్చుకుందాము. చూడండి పూరీలాగా ఎంత చక్కగా పొంగుతుందో. సాఫ్ట్‌గా చాలా బాగుంటుందండి. ఏ కర్రీలోకైనా కూడా వేసుకొని చక్కగా తినేసేయచ్చు. నేను ఆయిల్ లేకుండా చేసి చూపిస్తున్నానండి. ఆయిల్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చండి. చూడండి రెడీ అయిపోయింది. రెండు పక్కల చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి. తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. అలాగే ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఒక పక్క కాలిన తర్వాత తిప్పుకొని రెండో పక్క కూడా కాల్చుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ వేసుకొని కాల్చుకుందాము. ఆయిల్ లేకుండా అయినా చేసుకొని తినేసేయచ్చండి. చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఒక కప్పు ఉప్మా రవ్వ ఉంటే చాలండి. వేడి వేడి చపాతీలు అయితే రెడీ అయిపోతాయి. పిల్లలు అయితే ఒకటి తినే చోట 4, 5 తినేస్తారండి. ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో చూడండి. ఏ కర్రీలోనైనా వేసుకొని తినేసేయచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త రెసిపీతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.